ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఈ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు ఎలా అయితే విఘ్నేశ్వరుని స్మరించి మనము ప్రారంభిస్తామో, నాట్యాన్ని ప్రారంభించేటప్పుడు నాట్యాధిపతి అయిన ఆ నటరాజుని స్మరించకుండా ఎలా మొదలు పెట్టగలుగుతాం? ఆంగికం భువనం యస్య. యస్య అనగా ఎవరైతే అని అర్థం, ఎవరికైతే. ఆంగికం భువనం, ఈ భువనం అంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఆంగికంగా కలిగినది. అంటే ఆయన యొక్క శరీరము ఈ భూమి అంతా కూడా కలిగినది. అలాగే వాచికం సర్వవాంగ్మయం, వాంగ్మయం అనగా వేదాలు మొదలైనవి. ఈ వేదమంతా కూడా ఆయన యొక్క వాక్కుగా కలిగినటువంటి. ఆహార్యం చంద్రతారాది, ఆహార్యము ఏమిటట అంటే ఆయన భూషణాలు ఏమిటట? చంద్రుడు, తారలు, ఈ నక్షత్ర మండలం అంతా కూడా ఆయన యొక్క ఆహార్యంగా కలిగినటువంటి. తం అటువంటి వందే సాత్వికం శివం, సాత్విక స్వరూపుడైన శివునికి నమస్కారము అని ఆయనకి నమస్కారం చేస్తున్నాం. సాధారణంగా చూసినట్లయితే శివునికి సంబంధించిన విధానం ఏది మనం మాట్లాడినా శాంత స్వరూపుడుగా చూపించే కంటే కూడా ఆయనను ఉగ్రంగా చూపించేటువంటి ఆ విధానం ఎక్కువ కనబడుతుంది. మరి సాత్వికం శివం అని ఎందుకన్నారు? ఎందుకనగా సాత్విక స్వరూపుడుగా ఎందుకు చెప్పారు? ఇక్కడ విషయం ఏమనగా శివకేశవులకు అభేదం అని అంటారు. అంటే ఇటు విష్ణువు అయినా అటు పరమేశ్వరుడైనా ఇద్దరు ఒకటే. అద్వైత సిద్ధాంతం ఇదే. ఈ అద్వైత సిద్ధాంతంలో మనకు చెప్పినది ఇద్దరు ఒకటే అని. ఎప్పుడైతే శివకేశవులు ఇద్దరు ఒకటే అయ్యారో, విష్ణువు యొక్క శాంత స్వరూపము శివునిది కాదా? శివుడి యొక్క ఉగ్రరూపము లేదా కోప స్వభావము ఈయనది కాదా? ఇదే విధంగా చెప్పబడుతోంది. అందుకే వందే సాత్వికం శివం అనేటువంటి ఈ మాటలో శివునకు చక్కని సాత్విక స్వరూపాన్ని ఆపాదించారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి నాట్యానికి సంబంధించిన అన్ని విషయాలను ఇందులో పొందపరచబడి ఉన్నాయి. ఏ విధంగా? ఆంగికం భువనం యస్య, ఆంగికాభినయం. నర్తకి లేదా నర్తకుడు అంగములతో, తన శరీర భాగాలతో చేసేటువంటి అభినయం ఆంగికాభినయం. అలాగే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం. వాచికం అనగా నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి నాట్యానికి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే పాట వస్తుందో అదంతా వాచికం అనబడుతుంది. ఆహార్యం చంద్రతారాది, ఆహార్యాభినయం. నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అలాగే వేసుకునేటువంటి ఆర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఆహార్యాభినయానికి చెందుతుంది. వందే సాత్వికం శివము. సత్వము అనగా మనస్సు, సాత్వికం అనగా మనసుని లగ్నం చేసి మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తామో అది సాత్వికం అవుతుంది. ఎక్స్ప్రెషన్ పార్ట్ అని అర్థం. ఇక్కడ ఒక నర్తకి లేదా నర్తకుడు చేసేటువంటి నాట్యానికి సంపూర్ణతనిచ్చేటువంటి 4 విషయాలని ఇందులో పొందుపరచడం జరిగింది.